భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లకు రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ ప్రతి నెల పెన్షన్ ఇస్తుందని చాలా మందికి తెలియదు. భారత్ జట్టుకి ఆడే సమయంలో వార్షిక కాంట్రాక్ట్ రూపంలో క్రికెటర్లకి కోట్లు దక్కుతాయి. అలాగే మ్యాచ్ ఆడే సమయంలో ప్రతి మ్యాచ్కి ఫీజు రూపంలో డబ్బులు వస్తాయి. ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా యాడ్స్ రూపంలో కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్లు ఉన్నారు. కానీ బీసీసీఐ మాత్రం రిటైర్ అయిన ప్రతి ఆటగాడికి గౌరవంగా పెన్షన్ ఇస్తుంది. క్రికెటర్లకు మాత్రమే కాదు, అంపైర్లకి కూడా బీసీసీఐ పెన్షన్ ఇస్తుంది. క్రికెటర్లు ఆడిన టెస్ట్లు, వన్డేలు, టీ20 మ్యాచ్ల ఆధారంగా గ్రేడ్స్ విభజించి పెన్షన్ అందజేస్తుంది. ఇక సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, రవిశాస్త్రి, మహ్మద్ కైఫ్, సురేష్ రైనా ఇలా వందలాది మంది క్రికెటర్లు పెన్షన్ అందుకుంటున్నారు. ధోనికి నెలకు 70,000 పెన్షన్ వస్తుండగా సచిన్, గవాస్కర్కి కూడా ఇంతే మొత్తాన్ని అందుకుంటున్నారు. అయితే తక్కువ టెస్టులు ఆడిన యువరాజ్ సింగ్, సురేష్ రైనాకి 60,000 మాత్రమే పెన్షన్ వస్తుంది. వాస్తవానికి ఈ డబ్బు క్రికెటర్లకి ఎక్కువ కాదు. కానీ బీసీసీఐ నుంచి ఈ పెన్షన్ను ఓ గౌరవంగా క్రికెటర్లు భావిస్తుంటారు.